మన ఎంప్లాయీస్ యూనియన్కి ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉంది ఈ తెలంగాణలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ దేశంలోనే కానీ. వైద్య ఉద్యోగులకి ఎలాంటి హక్కులు లేకుండా ఎలాంటి జీతభత్యాలు అడిగేటటువంటి దిక్కు లేనటువంటి పరిస్థితుల్లోనే ఎర్రజెండా నాయకత్వం కింద ఏఐటీసీకి అనుబంధంగా మన సంఘం ఏర్పడింది. రాజ్ బహదూర్ గారి నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా కూడా అనేక మంది 100 సంవత్సరాలుగా ఏఐటీసీ 100 సంవత్సరాల చరిత్రలో అనేక త్యాగాలు చేసి నిస్వార్థంగా ఎక్కడ కూడా డబ్బులకు లొంగకుండా ఎక్కడ కూడా తమ కుటుంబాల్ని పొంచి పోషించేటట్టు పద్ధతి కన్నా మొత్తం వైద్య ఉద్యోగుల అభ్యున్నతే వైద్య ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడ్డటువంటి మన రాటుదేలినటువంటి అనేక మంది మన ఏఐటీసీలో ఉన్నారనేటటువంటిది మన సార్ గారు చెప్పారు. ముఖ్యంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏఐటీసీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ గా సత్యనారాయణ రెడ్డి గారు అనేక అవకాశాలు ఉన్నా కూడా ఎక్కడ చెక్కు చెదరకుండా వైద్య ఉద్యోగుల కోసం ఎన్ని వేధింపులు ఉన్నా కూడా ప్రభుత్వాల నుండి రాజకీయ పార్టీల నుండి అనేక రకాలుగా ఒత్తిళ్లు ఉన్నా కూడా ఎక్కడ కూడా వెళ్లకుండా ఇక్కడిని మన ఏఐటీసీ జెండా కింద వైద్య ఉద్యోగుల హక్కుల కోసం పనిచేస్తున్నటువంటి తరుణం చూసినాం. నిన్న లేకమన్నా దాదాపు ఒక 3 నెలల 4 నెలల కిందటనే ఒక రాష్ట్రంలోనే కనీ విని ఎరగనటువంటి ఒక విజయం సాధించింది మన తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ అనేటటువంటిది మనం చెప్పదలుచుకున్నాం. ఏంటిది? ఇవాళ ఎలాంటి హక్కులు లేకుండా ఏదైతే వైద్య విధాన పరిషత్తులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి హక్కులు లేకుండా 010 పద్దుల కింద జీతాలు రాకుండా ఉంటే కూడా మన సత్యనారాయణ రెడ్డి గారి సారు జేఏసీ ఏర్పాటు చేసి ఆ జేఏసీ కి నాయకత్వం వహించి అనేక వందల సార్లు ఏ రాజకీయ పార్టీ నాయకుడు వచ్చినా ఏ ప్రజాప్రతినిధి వచ్చినా మెమరాండాలు ఇచ్చి ఎక్కడికెక్కడ నిరసన కార్యక్రమాలు చేస్తే వైద్య విధాన పరిషత్తును రద్దు చేసి ఇవాళ విజయం సాధించి అందరూ మన ఏఐటీసీ తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ ఉంది అనేటటువంటిది మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. అదే రకంగా నిన్న లేక మొన్న హాస్పిటల్లో ఒక నర్సింగ్ ఆఫీసర్ యాక్సిడెంట్ లో మరణిస్తే ఇక్కడ మనం అంతా ఉండి మన కాంట్రాక్ట్ వర్కర్స్ అనకుండా అన్ని విభాగాలు ఉండి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళకి యాక్సిడెంట్ కు కారణమైనటువంటి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి ఇక్కడ అంబులెన్స్ దగ్గర నిలబెట్టుకుని బాడీతో నిరసన కార్యక్రమం చేసి ఆ కుటుంబానికి అండదండగా నిలబడేటటువంటి పద్ధతుల్లో మన ఏఐటీసీ ఉంటా ఉన్నది. అదే రకంగా హాస్పిటల్లో ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి సారు ఎప్పటికెప్పుడు సూపరింటెండెంట్ గారితో ఇక్కడ ఉన్నటువంటి కోటేష్ గారు ఇక్కడ ఉన్నటువంటి వెంకటేష్ గారు అవుట్ సోర్సింగ్ లో గోపాల్ నాయక్ కానీ సతీష్ రెడ్డి కానీ రంగన్న కానీ చెన్నయ్య కానీ దేవానంద్ కానీ ఎక్కడికెక్కడ మనకి ఏ సమస్య వచ్చినా కూడా ఏ ఉద్యోగికి ఒకటి కాంట్రాక్ట్ ఒకటే కాదు ఏ ఉద్యోగికి ఏ సమస్య వచ్చినా కూడా మన ఏఐటీసీ గా నిలబడుతున్నాం కలబడుతున్నాం విజయం సాధిస్తున్నాం. ఇది సరిపోదు మిత్రులారా. మన సంఘం ఇంకా పెద్ద ఎత్తున నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి వైద్య ఉద్యోగులందరూ కూడా కొంతమంది ఇక్కడ పేరు చెప్పుకొని అధికార పార్టీ పేరు చెప్పుకొని పాలకుల పేర్లు చెప్పుకొని ఇవాళ మన మధ్యలో అనైక్యత సృష్టించేటటువంటి పద్ధతుల్లో మేము ఏదో చేస్తామనేటటువంటి పద్ధతుల్లో ఉద్యోగుల మధ్యలో ఇవాళ అనైక్యత భావాన్ని సృష్టించేటటువంటి నేపథ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. మనందరం కూడా వాళ్ళు మనమందరం కలిసి వైద్య ఉద్యోగుల హక్కుల కోసం వైద్య ఉద్యోగుల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున పనిచేయడానికి కలిసికట్టుగా ముందుకెళ్లాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్న మిత్రులారా. మనం మన హక్కులు అడుక్కుంటే భిక్షమైతది. ఇవాళ గట్టిగా మాట్లాడితే ప్రశ్నిస్తే హక్కు అవుతుంది. భారత రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిచ్చినటువంటి భారత రాజ్యాంగ మూల సూత్రాల నుండి మన హక్కులు ఉన్నాయి. హక్కులు ప్రశ్నించాలి, హక్కులు సాధించాలంటే అది ఏఐటీసీ జెండా కింద మనమంతా కూడా నిర్మాణమై మన జెండా కింద పోరాటం చేసి మన హక్కులు సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సార్ వాళ్ళు చెప్పారు ఇప్పటికి 2 PRCలు రావాలి రెగ్యులర్ ఎంప్లాయీస్ కి. ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగులకి టెండర్లు అయిపోయి 3 సంవత్సరాల కాలవ్యవధి అయిపోయి సంవత్సరం ఏడాది దాడుతున్నా కూడా టెండర్ లేకుండా వాళ్ళ జీతాలు పెంచకుండా ఓ రకమైనటువంటి అన్యాయం గురి చేసినటువంటి పద్ధతి ఉన్నది. దీనిపైన మనకు రాజకీయాలు కాదు ఏ పార్టీ అధికారం ఉన్నది కానీ సమస్యల పైన అన్యాయం గురి చేస్తే మాత్రం మనందరూ కూడా నినదించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మన ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి యూసుఫ్ గారు కనీస వేతన బోర్డు మెంబర్ గా తీసుకున్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవాళ మినిమం వేజెస్ పైన గట్టిగా కొట్లాడి ఒక్కడే ఉన్నా ఆ బోర్డులో ఒక్కడే మన ఏఐటీసీ నుండి ఉన్నా కూడా గట్టిగా కొట్లాడి కనీస వేతనం 20,257 రూపాయలు స్వీపర్లకి ఉండాలనేటటువంటి పద్ధతితోన మన 26,000 అడుగుతున్నా కూడా ఇవాళ 20,257 రూపాయలు ఉండాలని తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారికి పంపించి ఏడాది గడుస్తున్నా కూడా అవన్నీ పారదర్శకంగా పాటించకుండా ఆ సూత్రాలు పాటించకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారు మొన్న మేడే కార్యక్రమం
ప్రకటించినటువంటి కనీస వేతనాలు కూడా ఇవాళ పారదర్శకంగా లేవు, శాస్త్రీయంగా లేవు, అశాస్త్రీయంగా ఉన్నాయి. ఇవాళ పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా పెంచట్లేదు. కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకు కేవలం 16,000, మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకు 15,000, ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు 14,000 అంటున్నారు. దాంట్లో పిఎఫ్ పిఎస్ఐ తీస్తే ఇవాళ జీతాలు కార్మికులకు పెద్ద ఎత్తున పెంచేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దాన్ని పునఃసమీక్షించాలని సత్యనారాయణ గారు, అదే రకంగా మన యూసుఫ్ సారు, ఇవాళ ఉన్నటువంటి మన ఎమ్మెల్యే కూలినేని సాంబశివరావు ఈ రాష్ట్రంలో ఏఐటీయూస్ గా ఎర్రజెండా నుంచి నాయకత్వం వహిస్తూ కొత్తగూడెం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే కూలినేని సాంబశివరావు గారు వెంటనే తక్షణమే ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లి మనం ఎంప్లాయీస్ యూనియన్ ని మన ఏఐటీయూస్ నాయకులను తీసుకొని ఇవన్నీ సరిపోవని చెప్పేసి గట్టిగా కొట్లాడితే ముఖ్యమంత్రి గారు పెంచినటువంటి జీతాల పైన ఒక 10% పెంచుతూ 10% పెంచుతూ జీవో నంబర్ 6 విడుదల చేసింది. అది ఏఐటీయూస్ పోరాట ఫలితం అనేటటువంటిది మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. కనుక మనమందరం కూడా 20,000 కాదు, 16,000 కాదు, 26,000 వేతనం కోసం ఇవాళ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు రెగ్యులరైజ్ అయ్యేటటువంటి పద్ధతుల్లో ఇవాళ వైద్య ఉద్యోగులకు ప్రమోషన్స్ కానీ లేకపోతే వివిధ విభాగాలు ఉన్న పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యల పరిష్కారం కావాలి. మనం అందరం కూడా గట్టిగా నిలబడి పోరాటం చేస్తున్న సమస్యలు పరిష్కారం అవుతుందని చెప్పేసి మరోసారి అందరికీ ఉద్యమ చేయాలి తెలియజేస్తూ ఇవాళ ఎంప్లాయీస్ యూనియన్ ఒకటి, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఒకటి, అవుట్ సోర్సింగ్ యూనియన్ ఒకటి అట్లే కాదు, మనం అందరం కూడా ఒక చెట్టుకు పూసినటువంటి కొమ్మలం, ఒక చెట్టుకు పూసినటువంటి కాయలం. కాబట్టి మన కన్నతల్లి ఏఐటీసీ కాబట్టి ఏఐటీసీ భాగాలుగా మన అందరం కూడా యూనిట్ ఉండి అన్ని సంఘాలను నిర్మాణం చేసుకున్న పద్ధతుల్లో కూడా మనం ముందుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అందరూ కూడా చాలా పనులున్నా కూడా ఇబ్బంది ఉన్న నిన్ననే మెసేజ్ పెడుతున్న అందరూ కూడా కార్యక్రమం హాజరయ్యారు. ఈ రోజు మన ఏఐటీసీ అన్ని హాస్పిటల్ ముందు మన జెండా ఆవిష్కరణలు జరుగుతున్న టీజీఎంఈ సంబంధించినటువంటిది. కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో భాగమైనటువంటి చెల్లెలు శ్రావణి బాగా బ్రహ్మాండంగా మాట్లాడుతూ నర్సింగ్ ఆఫీసర్ నుంచి మాట్లాడింది. కాబట్టి ఒకరికొకరు మన సంఘాన్ని అందరూ కూడా నిర్మాణం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ మరోసారి ఉద్యమ చేయాలని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. కాబట్టి